తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య జరిగిన ఒక యుద్ధంగా రణభేరిగా చూస్తున్నారు. మీరేం చెప్తారు? కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? వై నాట్ 175? మనకి 151 వచ్చాయి, ఈసారి 175 ఎందుకు రాకూడదో అన్నాడు ఆయన. అంతేగాని వస్తాయని ఏమైనా చెప్పాడా? చెప్పలేదుగా. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. పల్లెటూరు ప్రాంతాలకు కనుక వెళ్ళి కనుక మీరు కనుక అడిగితే ఎస్పెషల్లీ మహిళలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే వాళ్ళు వేసేయాలరా బాబు, పొద్దున్న 7 గంటలకి వెళ్ళి క్యూలో నిలబడి 2-3 గంటలు క్యూలో నిలబడైనా సరే ఓటేసేయాలని కసిగా ఓటేశారు. అందుకని అంత పర్సెంటేజ్. అర్ధరాత్రి దాటిన చాలా ప్రాంతాలలో తప్పదు, అది క్యూలో ఉండి మరి ఓట్లు వేశారు. ఎలక్షన్ గైడ్ లైన్స్ 7 గంటల నుంచి 6 గంటల వరకు అది ఓటింగ్ టైం. అందుకని కసిగా ఓటేశారు. కసిగా ఎందుకు ఓటేశారు అంటే ప్రతి ఒక్కటికి కూడాను మనం ఎదుటిబాటు మనకు కనుక సహాయం కనుక చేస్తే, మనం చదువుకోవడానికి హెల్ప్ చేస్తాను, ఇంకో దానికి హెల్ప్ చేస్తాను, కృతజ్ఞతాభావం ఉంటుందా ఉండదా? పల్లెటూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను ఆ కృతజ్ఞతాభావం అనేటువంటి ఉంది. పిల్లోడి స్కూల్కి పోతున్నాడు, పుస్తకాలు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, టీచర్లు బాగా చెప్తున్నారు, బల్లలు ప్రొవైడ్ చేశారు, పైన ప్రొజెక్టర్ పెట్టారు, డిజిటల్ బోర్డ్స్ పెట్టారు, రవాణా సౌకర్యం కలిగించారు, ఆడపిల్లలకు కూడాను టాయిలెట్స్ కట్టారు. ఇవన్నీ కాకుండా భోజనం కూడా పెట్టారు. ఇంకా పిల్లోడు చదువుని గురించి నాకు ఆలోచన లేదుగా. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందిగా. 5,000 దగ్గర నుంచి ఇంచుమించుగా నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయిన దాకా నీకు ఎడ్యుకేషన్ ఫ్రీనేగా. నారాయణ చైతన్యలో చేరి 30,000, 40,000, ₹1,00,000 కట్టాల్సిన అవసరం లేదుగా. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్కి పోవడానికి కారణం అదే, గవర్నమెంట్ స్కూల్స్ బాగుండేగా. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. నాతోటే చాలామంది మహిళలు చెప్పారమ్మా, ఇంతకుముందు మేము మా పిల్లల్ని తీసుకుపోయేవాళ్ళం అండి, 30,000, 40,000 ఫీజు కట్టమనేవాళ్ళు. ఒకసారి కట్టి ఒకసారి కట్టక ఫీజు కట్టకపోతే వాడు స్కూల్లో నుంచి తీసేసి మిగిలిన డబ్బులు కడితేనే టీసీ ఇస్తానని నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళండి మమ్మల్ని. ఇప్పుడు మా పిల్లల్ని మేము పొలాల్లో కూడా తీసుకుపోవట్లేదండి, చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మా పని మేము చేసుకుంటున్నాము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా ఉందండి మాకు అన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు దాన్ని అమ్మఒడి అను, విద్యా దీవెన అను, గోరు ముద్ద అను, నాడు నేడు అను, ఏదైనా సరే ఎడ్యుకేషన్ సెట్ అయిపోయిందిగా. 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ రావడానికి కోసం అని చెప్పి నారాయణ చైతన్య వాళ్ళు పిల్లల్ని యమా ఇబ్బందులు పెట్టి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ బెంగళూరులో పెట్టి వాళ్ళకి సపరేట్ కోచింగ్ ఇచ్చి 1 1 1 3 3 3 3 3 ఇదే కదా నెంబరు. మరి ఈ మధ్య కనపడలేదు ఎందుకో. 17 మెడికల్ కాలేజీలమ్మా. మెడికల్ కాలేజ్ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు, తెలిసినా నీకు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే పెట్టేయచ్చు, కానీ మెడికల్ కాలేజ్ అడ్డగోలుగా పెట్టలేవు. నీకు 40-50 ఎకరాలు మినిమం చోటు ఉండాలి, హాస్టల్ ఉండాలి, డిపార్ట్మెంట్స్ ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండాలి, వాళ్ళందరూ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒప్పుకోవాలి, మినిమం 250 బెడ్ హాస్పిటల్ ఉండాలి, అందులో సిటీ స్కాన్ ఉండాలి, ఎంఆర్ఐ ఉండాలి, ఎక్స్రేస్ ఉండాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలి, బ్లడ్ బ్యాంక్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. 17 మెడికల్ కాలేజీలు, ఇది అభివృద్ధి అయినా కాదా? నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి కదమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే స్కూల్స్లో కూడాను ఐబీ సిలబస్ కూడా తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ పెట్టారు. సో ఎడ్యుకేషన్ సెట్ అయిపోయిందా? వైద్యం సెట్ అయిపోయిందా? చాలా రకాలైన రోగాలకి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకో, ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకో, నువ్వు హైదరాబాద్ వెళ్ళి చూపించుకున్నా, బెంగళూరు వెళ్ళి చూపించుకున్నా, చెన్నై వెళ్ళి చూపించుకున్నా, కానీ ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందిగా. సెట్ అయిపోయింది కదా అది కూడా. రైతుల విషయానికి వచ్చేసరికి 12,500 రూపాయలు అయినా 6,000 మోడీ గారు అంటే 19,000 రూపాయలు ఇస్తున్నారుగా మీరు ఇత్తనాలు పురుగు మందులు కొనుక్కోవడానికి. సెట్ అయిపోయింది కదా అది కూడా. నువ్వు కొన్న ధాన్యాన్ని కొనడానికి కూడాను విలేజెస్లోనే పెట్టారుగా. వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందిగా. ముసలోళ్ళకి పెన్షన్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డులో చేంజెస్ కానీ, నీ కుల ధృవీకరణ పత్రం కానీ, నీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అన్నీ నీ ఇంటికే తెచ్చిస్తున్నారుగా. రేషన్ కూడా నీ ఇంటికి తెచ్చిచ్చారుగా. మంచిదేనా కదా?
మరి అప్పుడు ఆ ముసలి వాళ్ళందరికీ ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి ఇస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంతకుముందు పెన్షన్ తీసుకోవడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది తెలుసా. ఈ 2 నెలల పాటు మీరు ఇవ్వడానికి వీల్లేదు అని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో 60 లక్షల మంది ఓట్లు పోయినట్టే. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు, పోయేది మొత్తం. కానీ మరో పక్క జరుగుతున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రౌడీయిజం రాజ్యం ఏలుతోంది ఏపీలో అనేది ఒకటి. అండ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, రోడ్లు చక్కగా లేవు, గ్రోత్ లేదు. సో ఇవన్నీ కూడా కొంతమంది ఆరోపిస్తున్న ఆరోపణలు. మీరేం చెప్తారు మరి? అన్నీ తప్పుడు ఆరోపణలే. గ్రోత్ లేకపోవడం ఏంది? ఒకసారి మీరు లాస్ట్ 5 years జీడిపి తీసుకోండి, మీకే తెలుస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. మనకు అంతకుముందు ఏమవుతుందంటే జననాలు ఎక్కువ, మరణాలు తక్కువ, పాపులేషన్ పెరిగింది. స్వతంత్రం వచ్చినప్పుడు 36 కోట్ల పాపులేషన్ ఉంటే ఇప్పుడు 140 కోట్ల పాపులేషన్ అయింది. అంటే పాపులేషన్ పెరిగిందిగా, యువత కూడా పెరుగుతారుగా. అందరికీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ప్రభుత్వానికి చాలా కష్టం. ప్రైవేట్ కంపెనీస్లో చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జీడిపి పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తగ్గింది, పేదరికం కూడా తగ్గింది, అభివృద్ధి జరిగింది, ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన మాట. నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ వాళ్ళు చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి చెప్తుంది. పేదరికము తగ్గింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, అన్నీ కూడా పెరిగాయి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంటిన్యూస్గా 3వసారి కూడా ఆంధ్రప్రదేశ్కి నెంబర్ 1 పొజిషన్ వచ్చింది. ఇండస్ట్రీస్ రాలేదు అంటారు, తప్పుడు ప్రచారం, పెద్ద లిస్టే ఉంది.